సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, క్రైమ్ ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా డిపార్ట్మెంట్ గత కొద్ది కాలంగా ఎటువంటి న్యూ ఇనిషియేటివ్స్ తీసుకుంది మళ్ళీ మీకు వివరించడానికి ఈ యాన్యువల్ క్రైమ్ రివ్యూలో భాగంగా ఆహ్వానించడం జరిగింది. సో నెక్స్ట్ సో బ్రాడ్గా మనం చూస్తే నేరాలు 9 బ్రాడ్ కేటగిరీస్లో మనం ఇనీషియల్గా డివైడ్ చేస్తున్నాం. బాడీలీ అఫెన్సెస్ గత సంవత్సరంతో పోలిస్తే 175 కేసుల నుంచి ఓవరాల్గా 168 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. స్వల్ప తగ్గుదల ఉంది. ఈవెన్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా బాగా తగ్గాయి. 2023లో 126 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 109 కేసెస్ రిపోర్ట్ కావడం జరిగింది. మహిళలపై నేరాలు ఇది కూడా 22% మనం రిడక్షన్ ఉన్నది, తగ్గుదల ఉంది. పోక్సో కేసెస్ మైనర్ పిల్లలపై సెక్సువల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గత సంవత్సరంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉంది. క్రైమ్ అగైన్స్ ఎస్సీ అండ్ ఎస్టీస్ కూడా తగ్గుదల చూడొచ్చు. రోడ్ యాక్సిడెంట్స్లో కూడా 275 కేసులు 2023లో రిపోర్ట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం 245 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. 11% రిడక్షన్. సైబర్ క్రైమ్స్ మనం గమనిస్తే సైబర్ క్రైమ్స్ 17% పెరుగుదల చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా దేశం మొత్తం మీద కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఇప్పుడు కన్సర్న్గా ఉన్నది. ఈ ట్రెండ్ అనేది మనకి ఒక వార్నింగ్ బెల్ లాగా మనం తీసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ సైబర్ నేరాలు పెరుగుతాయి కాబట్టి వాటి మీద అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా. మేము కూడా రాబోయే సంవత్సరంలో ఈ నేరాలని అరికట్టడానికి, ఈ నేరాలని డిటెక్ట్ చేయడానికి, అడ్డుకోవడానికి మా కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంచుకుంటూ స్ట్రెంథన్ అవుతూ వీటిని తగ్గించే ప్రయత్నం చేసే దిశగా ప్లాన్ చేసుకుంటున్నాం. దెన్ వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే చీటింగ్ కేసెస్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్, ఈ కేసెస్ కూడా మనకి తగ్గుదల ఉన్నది. ఎన్డీపీఎస్ గాంజా సంబంధించి వస్తే ఈ జిల్లాలో మనకి ఎటువంటి కల్టివేషన్ లేదు. నిరంతరం సర్వేలెన్స్ ఇవి పెట్టుకొని కూడా మానిటర్ చేసుకుంటున్నాం. కొంత ఒరిస్సా నుంచి ఈ సప్లై సోర్స్ అక్కడ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ గాంజా తీసుకొని ఈ పోయే వాళ్ళని మనము రెగ్యులర్గా పట్టుకోవడం జరిగింది. సో ఈ గత 6 monthsలో ముఖ్యంగా మనము 4 చెక్ పోస్ట్ డైరెక్ట్ చేయడం జరిగింది. 24/7 సర్వేలెన్స్, సీసీటీవీ మానిటరింగ్. తద్వారా మంచి ఫలితాలు కూడా మనకు వచ్చాయి. సో నంబర్ ఆఫ్ కేసెస్ అందువల్ల మనకి గాంజా మీద మనం గట్టి నిఘా పెట్టడం ద్వారా ఎక్కువ కేసులు బుక్ చేయగలిగాం. గాంజా అఫెండర్స్ కూడా మనం పట్టుకోగలిగాం. అండ్ గాంజాకు సంబంధించి మీకు మళ్ళీ ఫర్దర్ చెప్తాను ఎటువంటి కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. సో బ్రాడ్గా ఓవరాల్గా మనం చూస్తే క్రైమ్ ఈ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే తగ్గుదల ఉన్నది. అన్ని విభాగాల్లో కూడా క్రైమ్ ఏ విభాగాల్లో అయితే మనము క్రైమ్ ఆశిస్తున్నామో తగ్గుదల, అన్ని విభాగాల్లో కూడా మన పార్వతీపురం మన్యం జిల్లాలో క్రైమ్ తగ్గుదల ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
ఈ ఎన్డీపీఎస్ మన ఎఫర్ట్స్ వల్ల కేసెస్ అండ్ క్వాంటిటీ అరికట్టడం జరిగింది కాబట్టి ఈ నేరాలు మన ఎన్ఫోర్స్మెంట్ ఫలితంగా అవి పెరిగినాయి. అండ్ సైబర్ క్రైమ్ అనేది కమింగ్ ట్రెండ్. సో అది కొంచెం పెరుగుదల చూపిస్తుంది. దాని రాబోయే కాలంలో మనం తగ్గించుకునే అరికట్టే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్